నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 12, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి ఫిబ్రవరి 11 మంగళవారం రాత్రి 7:01 నుండి ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7:08 వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం ఫిబ్రవరి 12 బుధవారం రాత్రి 7:39 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి బుధవారం రాత్రి 7:36 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం సౌభాగ్య ఉదయం 8:06 వరకు. తదుపరి శోభన కరణం విష్టి ఉదయం 7:08 వరకు. తదుపరి భవ రాత్రి 7:26 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 8:06 నుండి ఉదయం 9:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 11:12 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:11 నుండి ఉదయం 5:59 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:55 నుండి రాత్రి 7:35 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధంలో బయటపడిన ధృతరాష్ట్ర కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, బి యుయుత్సుడు, సి వికర్ణుడు. మీకు కరెక్ట్గా సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపిట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం, ఘటోత్కచుడు ఏ మాయా విద్యలో ప్రావీణ్యుడు? ఆప్షన్ బి సాంబారి విద్య అండి. ఒకరిద్దరే సమాధానం అయితే చెప్పారు. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మాఘ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అండి. మీకు దగ్గరలో సముద్రం ఉన్నట్లయితే, వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఉంది, అవకాశం వినియోగించుకోండి. సముద్ర స్నానం అండి చాలా మంచిది. పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేసి ఆ సముద్రం దగ్గరే దీపాన్ని వెలిగించి చంద్రునికి చూపించినట్లయితే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు ఇంట్లోనే స్నానం ఆచరించి స్వామివారికి, అమ్మవారికి కూడా మనం ఈరోజు క్షీరదీపాన్ని వెలిగించి చూపించి ఆర్గ్యం ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు కుంభ సంక్రమణం కూడా, ఈరోజు డార్విన్ డే కూడా, మరి ఈరోజు గురు రవిదాస్ జయంతి, మరి ఈరోజు జాతీయ ఉత్పాదన దినోత్సవం, మరి ఈరోజు గులాబీల దినోత్సవం కూడా, మరియు అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు మరియు స్వామి దయానంద సరస్వతి గారుల జయంతి అండి ఈరోజు.
మరియు నటుడు జగపతి బాబు మరియు ఆశిష్ విద్యార్థి నటుడు వారి పుట్టినరోజు ఈరోజు. మన ఛానల్ తరపున వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేసుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, శంకుస్థాపన చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు మంచిదండి. మరియు సీమంతం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా నూతన షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, లేదా ఓపెనింగ్ చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వడానికి కూడా మంచిదండి. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా ఉద్యోగాలకి ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా కూడా మంచిదే. ఇంటికి స్లాబ్లు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేయడానికి, బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.